ఈ వేసవిలో విజయవాడలో తాగునీటి ఎద్దడి లేకుండా వీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో బోర్వెల్స్ వేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన సలివేంద్రాలు ఏర్పాటు చేయనుంది. రామలింగేశ్వర నగర్, సింగనగర్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందజేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ హెడ్ వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నీటిని శుద్ధి చేసి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్లకి గాను ఇక్కడ నుంచి వాటర్ అనేది సరఫరా అవుతుంది. అయితే భవిష్యత్తులో విజయవాడకి సంబంధించి రామలింగేశ్వర నగర్ ఒక దగ్గర, అదనంగా సింగనగర్లో మరో దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. ఇప్పటికే రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 2.5 కిలోమీటర్ల వరకు ఈ పైప్ లైన్ పని పూర్తి చేశారు. అయితే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 2026 జూలై నాటికి రామలింగేశ్వర నగర్ వాటర్ ప్లాంట్ను పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రామలింగేశ్వర నగర్తో పాటు రాణిగారి తోట, కృష్ణలంక, అటువైపు పడమటలో కొన్ని కాలనీలకు సంబంధించి నీరిచ్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు ఈ తాగునీటి సమస్య పరిష్కారానికి, అదేవిధంగా ఈ సమ్మర్లో తాగునీరు ప్రజలకు అందించేందుకు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ నిధులకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం చేయాల్సి ఉంది. అందులో ఆమోదం తెలిపితే ఈ పనులన్నీ కూడా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది విజయవాడలో. భవిష్యత్తులో మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి తాగునీటి సమస్య నగరంలో ఎక్కడ కూడా లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.